రాష్ట్ర కరువు పరిస్థితులపై ఢిల్లీ వెళ్లారు టీడీపీ నేతలు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరువు నుంచి బయటపడేందుకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. అసలు రిపోర్ట్ రాకుండానే నిధులెలా ఇస్తారంటూ తమ్ముళ్లకు సమాధానం చెప్పారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై హస్తిన టూరేశారు టీడీపీ నేతలు. కరువు ప్రాంతాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. మొదట కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో భేటీ అయిన తమ్ముళ్లు తర్వాత వెంకయ్యను కలుసుకున్నారు. కరువు నుంచి రాష్ట్ర రైతులను ఆదుకోవాలని కోరారు టీడీపీ నేతలు. కరువు పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి రిపోర్ట్ అందలేదన్నారు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్. రిపోర్ట్ ఇవ్వకుండానే నిధులు అడగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఫస్ట్ స్టేట్ నుంచి నివేదిక వస్తే అధికారులను పంపిస్తామన్నారు. उस एसडीआरएफ के फंड से जो पीड़ित किसान है उनकी तुरंत सहायता करें और एक स्मारक पत्र भेजें नोटिफिकेशन करके, ताकि हमारा टीम जाए आकलन करे। लेकिन टीम जाए आकलन करे, इसके कारण सहायता न रोकी जाए। एसडीआरएफ फंड जो उनके पास मौजूद है उससे किसानों की सहायता करें। यदि फंड नहीं है तो फिर हमको पत्र लिखे। ये निर्देश आज हम अभी जारी कर रहे हैं उस राज्य सरकार को कि आंध्र की सरकार ने 4 जिलों को सूखा घोषित किया है। तो हमको स्मारक पत्र दिया तो हमारी टीम 4 दिन पहले आंध्र गई है। लेकिन तेलंगाना से आश्चर्य है कि ऐसी कोई सूचना हमारे मंत्रालय को अभी तक प्राप्त। పక్కనున్న ఏపీ కరువు పరిస్థితులపై నివేదిక ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. మాకు 2 రాష్ట్రాలు సమానమేనన్న ఆయన తెలంగాణలోనూ కరువు ప్రాంతాలను ఆదుకుంటామన్నారు. కేంద్రం నుంచి ఒక బృందం వెళుతుంది. వాళ్ళు ఆ నివేదిక ఆధారంగా అక్కడ పరిస్థితులను పరిశీలించి ఆ తర్వాత కేంద్రానికి నివేదిక ఇస్తారు. కేంద్రం తర్వాత హై లెవెల్ కమిటీ మన యొక్క హోంమంత్రి అధ్యక్షతన ఉంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భంగా రాష్ట్రాలకి సహాయం చేసే విషయంలో కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. దాని కింద పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలకు నిధులు విడుదల చేయడం కూడా జరుగుతుంది. నిధులిచ్చేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉన్నా స్టేట్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు టీడీపీ నేతలు. ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ పూర్తిగా రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలన్నారు. కనుక ఇవాళ మా యొక్క విజ్ఞాపనను మన్నించి కేంద్ర మంత్రి గారు వారి సహృదయంతో వెంటనే తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా నివేదిక తెప్పించుకుంటామని చెప్పని, ప్రతినిధి బృందం పంపుతామని చెప్పని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంతవరకు ఒక రిపోర్ట్ కూడా పంపించలేదు. 456 మండలాలు ఉంటే 343 మండలాలు కరువు కింద ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కరెంటు ఇయ్యలేక పూర్తిగా పంటలు ఎండిపోయినాయి. మీ తెలంగాణ రాష్ట్రంలో కరువు కింద ఉన్నది. కరువు మండలాలపై సర్కార్ తీరును టీడీపీతో పాటు ఇటు కాంగ్రెస్ కూడా తప్పుపట్టింది. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా రైతులకు కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు స్టేట్ కాంగ్రెస్